హాయ్ ఎవ్రీవన్, నేను మీ బాలాజీ గారు. మనం ఎలా తెలుసుకోబోతున్నామంటే యూట్యూబ్ ఛానల్లో డబ్బులు ఎలా సంపాదించాలనే విషయం తెలుసుకుందామండి. అలాగే యూట్యూబ్ ఛానల్ ఎలా రన్ చేయాలి అనే విషయం తెలుసుకుందామండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందండి, ఎక్కడ స్కిప్ అనేది చేయకండి. ఓకే, ముందుగా అండి మనమైతే యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేయాలి. అంటే మనము యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవాలండి యూట్యూబ్లో. ఓకే, యూట్యూబ్ ఛానల్లో మనం ఎలా చేసుకోవాలంటే మనకు తెలిసిందే కదండి. మెయిల్ క్రియేట్ చేసుకోవాలి, మెయిల్ తర్వాత యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, తర్వాత అండి మనం మీ మొబైల్ అయితే వైట్ స్టూడియో అయితే ఓపెన్ చేయండి. వైట్ స్టూడియో అయితే నేను కింద డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇస్తానండి. వైట్ స్టూడియో అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఇప్పుడు నేను స్క్రీన్లో చూపించిన విధంగా వస్తుందండి. ఇక్కడ అర్నింగ్ అనేది ఉంటుందండి. కింద కామెంటు, అలాగే అనాలిసిస్, అర్నింగ్ మీద అయితే నొక్కండి. నొక్కిన తర్వాత కిందకి తీయండి. ఒకప్పుడైతే 1000 మంది సబ్స్క్రైబర్స్ గాను, ఓకే, 1000 మంది సబ్స్క్రైబర్స్ గాను 4000 మంది వాచ్ అవర్ రావాలండి. అదే 4000 వాచ్ అవర్స్ రావాలండి. అలాగే 10 మిలియన్స్ అయితే యూస్ రావాలండి షార్ట్ వీడియోస్కి అయితే. అప్పుడైతే ఎలిజిబుల్ అవుతారండి మీరు డబ్బులు సంపాదించడానికి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ చూద్దామండి. ఇప్పుడైతే ప్రజెంట్ అప్డేట్ రావడం వల్ల 500 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే చాలండి. అలాగే 3000 వాచ్ అవర్స్ ఉంటే చాలండి. తర్వాత 3 మిలియన్స్ అయితే యూస్ ఉంటే చాలండి షార్ట్ వీడియోస్కి. మీరైతే ఎలిజిబుల్ అవుతుందండి. ఓకే, నెక్స్ట్ ఇదండి ఎలిజిబుల్కి. మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు రావాల్సింది. తర్వాత అండి మీరు షార్ట్ వీడియోస్కి సపరేట్ డబ్బులు వస్తుంది, అలాగే లాంగ్ వీడియోస్కి సపరేట్ డబ్బులు వస్తాయండి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ వీడియోకి ఎలాంటి డబ్బులు వస్తాయనే విషయం తెలుసుకుందామండి. ఓకే, అంటే 1K యూస్ కానీ ఎంత వస్తుంది అమౌంట్ అంటే మినిమం $1 అండి. $1 కన్నా తక్కువ రావచ్చు, ఎక్కువ రావచ్చు అండి. నాకు తెలిసిన మినిమం 1K యూస్కి అయితే $1 అయితే వస్తుందండి, 90%. ఓకే, తర్వాత అండి ఇప్పుడు కొన్ని విషయం చెప్పుకోవాలండి. 1K యూస్ కానీ 1 lakh యూస్ రానియండి, మనకు యూట్యూబ్ ఛానల్ అనేది డబ్బులు ఎలా వస్తుందంటే వచ్చే యాడ్లు బట్టి అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh యూస్, ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 మంది యూస్ చూస్తారు మీ ఛానల్ని. మీ ఛానల్లో ఉన్న వీడియోని 1,00,000 మంది చూసారు అనుకుందామండి. ఆ 1,00,000 మంది యూస్కి గాను ఒక 50,000 యాడ్స్ వచ్చాయి అనుకుందామండి. 50,000 యాడ్స్ వచ్చాయి అనుకుందామండి. 50,000 యాడ్స్ వచ్చాయి అనుకుందాం. ఆ యాడ్కి గాను తక్కువ రావచ్చు, డబ్బులు ఎక్కువ రావచ్చు అండి, చెప్పుకోవచ్చు. అట్లా చెప్పలేమండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. 1000 మంది సబ్స్క్రైబర్స్కి గాను ఎక్కువ యాడ్లు, అంటే 16 నిమిషాలు ఉంది అనుకుందామండి ఫర్ ఎగ్జాంపుల్ వీడియో. ఆ 16 నిమిషాలకు గాను ఎక్కువ యాడ్లు వచ్చాయి. ఎక్కువ యాడ్లు వస్తే ఎక్కువ డబ్బులు వస్తాయండి. ఓకే, ఇదిదా అంటే మనము చెప్పుకోలేమండి. 1K యూస్కి ఎక్కువ డబ్బులు రావచ్చు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh యూస్ కన్నా 1Kకి అయితే ఎక్కువ డబ్బులు రావచ్చు అండి. ఓకే, మనం అయితే అది చెప్పలేమండి ఎట్లా అనేసి. ఓకే, ఇది పాయింట్ అండి. తర్వాత అండి డబ్బులు అయిపోయాయి. మనకు ముందుగా అండి మనం యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకోవాలంటే ముందుగా అండి మనకు మెయిల్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అవంతా మనకు తెలిసిందండి. మెయిల్ క్రియేట్ చేసుకోవాలి. తర్వాత యూట్యూబ్లో ఓపెన్ చేసి యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేసుకోవాలండి. ఓకే, తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారు. ఓకే, డన్. తర్వాత మీరు ఎలా యూట్యూబ్ ఛానల్ రన్ చేయాలి అనుకుంటే అండి, మీరు నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటంటే యూట్యూబ్ కంటెంట్ అండి. కంటెంట్ అనేది ఎలా ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫ్యాక్ట్ ఛానల్ పెరిగిపోయాయి, కుకింగ్ ఛానల్ పెరిగిపోయాయి, టెక్ ఛానల్ పెరిగిపోయాయి, అలాగే న్యూస్ ఛానల్ అయితే పెరిగిపోయాయండి. నేనేం చెప్తున్నా అంటే న్యూస్ ఛానల్ అయితే రన్ చేయండి. న్యూస్ ఛానల్ కానీ ఫ్యాక్ట్ ఛానల్ కానీ ఆ న్యూస్ అయితే సింపుల్గా సాధించవచ్చు. మనం ఎక్కడైనా కానీ మనం వీడియో చేసుకోవచ్చండి. మనము మనిషి కనపడచ్చు, కాకపోయినా వీడియో అయితే చేసుకోవచ్చు అండి. న్యూస్ ఛానల్ అయితే, ఫ్యాక్ట్ ఛానల్ కూడా అంతే అండి. అలాగే టెక్ ఛానల్ అయితే కంపల్సరీ మనం కనపడాలి కాబట్టి టెక్ ఛానల్ కొంచెం అంటే ఎవరైనా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అండి రన్ చేసుకోవచ్చు అండి కుకింగ్ ఛానల్ అయితే. ఓకే, అయితే నేను చెప్తానండి. తర్వాత నెక్స్ట్ పాయింట్ అండి, వీడియో అయితే అప్లోడ్ చేస్తారు. ఓకే, యూట్యూబ్ ఛానల్లో వీడియోలు అప్లోడ్ చేస్తారు కానీ యూస్ రాదు. ఎందుకంటే మెయిన్ రీజన్ అండి కంటెంట్ ఇస్ కింగ్ అండి, నేను ఒప్పుకుంటానండి. బట్ కంటెంట్తో పాటుగా తమ్లైన్ అండి. నేను పక్కన ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. ఈ తమ్లైన్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఛానల్కు నేను ఒక తమ్లైన్ క్రియేట్ చేస్తాను. తమ్లైన్ బట్టి యూస్ వస్తుందండి. నేను ఎవరైనా అట్రాక్షన్ కావాలి అంటే తమ్లైన్, మనకు అట్రాక్షన్ క్రియేట్ చేస్తే నేర్చుకోవాలండి. ముందుగా ఆ తమ్లైన్ క్రియేట్ చేసుకోవడానికి పిక్సెల్ ల్యాబ్ అయితే బాగుంటుందండి. ఓకే, పిక్సెల్ ల్యాబ్ అయితే బాగుంటుందండి. నేనైతే పిక్సెల్ ల్యాబ్ క్రియేట్ చేస్తానండి తమ్లైన్స్. ఓకే, నెక్స్ట్ పాయింట్ అండి. తర్వాత అంటే నేను ఎడిటింగ్ యాప్లో చేస్తానంటే అండి కైన్ మాస్టర్ కానీ ఇన్షాట్ కానీ అయితే నేను ఈ ఎడిటింగ్ ఎక్కువ చేసుకుంటానండి. దాంట్లోనైతే ఎడిటింగ్ చేసుకుంటాను, ఎందుకంటే సింపుల్గా ఉంటుందండి ఎడిటింగ్ చేసుకునేదానికి, కాబట్టి నేను దానైతే వాడతానండి. ఓకే, మీకు కూడా ఈ కైన్ మాస్టర్ అయితే బాగుంటుందండి, మంచి ఫీచర్ ఉంటుందండి. దాంతోపాటుగా ఇన్షాట్ కూడా బాగుంటుందండి. ఓకే, దాంతోపాటు ఎడిటింగ్ యాప్లు చాలా ఉన్నాయి కాబట్టి మీకు ఇష్టం వచ్చిన దాంట్లో అయితే ఎడిటింగ్ చేసుకోండి. ఇది ఎడిటింగ్ యాప్ల గురించి అండి. తర్వాత నేనేం చెప్తున్నా అంటే తమ్లైన్ మంచి క్రియేట్ చేయండి. తమ్లైన్తో క్రియేట్ చేయండి, మంచిగా క్రియేట్ చేయండి. తమ్లైన్గా చూస్తే ఎవరైనా వీడియో చూస్తారు తప్ప తమ్లైన్ బాగుంటే ఎవరు చూడరండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ అండి, యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తారు, యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తారు, వీడియో తమ్లైన్ క్రియేట్ చేస్తారు. ఓకే, డన్. నెక్స్ట్ టైం చేయాలి అని మీకు క్వశ్చన్ ఉంటుంది అండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దానికి ఆన్సర్ వచ్చేసి అండి టైటిల్ పెట్టండి.
మంచి టైటిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫ్యాక్ట్ ఛానల్ పెట్టారు. ఓకే, ఫ్యాక్ట్ ఛానల్లో మీకు యూస్ రావట్లేదు అనుకున్నప్పుడు పక్క ఫ్యాక్ట్ ఛానల్ ఉంటాయి కదండి, హిందీ కానీ తెలుగు కానీ తమిళ్ కానీ, తమిళంతో పాటు టైటిల్ ఎట్లా పెట్టారు చూడండి ఒకసారి. చూసి ఆ టైటిల్ను ఒకసారి అలా మనం కూడా అలా క్రియేట్ చేస్తానికి ట్రై చేయండి. అంటే అది అలా టైప్ చేసేదానికి ట్రై చేయండి. మీరు ఆ టైటిల్ని బట్టి మీరు కూడా ఫాలో కండి. ఆ టైటిల్ అయితే పెట్టండి. కుకింగ్ ఛానల్ అంతే అండి, టెక్ ఛానల్ కూడా అంతే అండి. ఏ ఛానల్ అయినా కానివ్వండి అలానే పెట్టండి. ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎవరెవరు ఇప్పుడు మధ్య సబ్స్క్రైబర్స్ ఎక్కువ పెరిగిపోయారో వాళ్ళని ఎగ్జాంపుల్ తీసుకొని అయితే మీరైతే క్రియేట్ చేసుకోండి. ఓకే, వీడియో అయితే కంటెంట్ అయితే క్రియేట్ చేసుకొని అలాగే టైటిల్ పెట్టుకొని డిస్క్రిప్షన్లో కూడా మీకు నచ్చిన అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాక్ట్ ఛానల్ ఎవరు తెలుగులో ఫేమస్ అయినారు వాళ్ళని ట్యాగ్ చేయండి. ట్యాగ్ చేసి అలాగే ట్యాగ్ అయితే చేయండి. ఓకే, ట్యాగ్ చేయడం వల్ల ఏమవుతుందో మీకు మీది రికమెండేషన్ అవుతుందండి. మీ యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్ అయితే మీకు రికమెండేషన్ చేస్తుందండి మీ వీడియోస్ని. ఓకే, నెక్స్ట్ పాయింట్ అండి, మీరు చాలా వరకు అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడుతుంటారండి. నేను చెప్పడం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే 90% వాడకండి. 90% ఎందుకు వాడొద్దని చెప్తున్నానంటే ఒకటండి, ఇప్పుడు మీరు కష్టపడి వీడియో చేస్తారు 16 నిమిషాలు 5 నిమిషాలు 6 నిమిషాలు వీడియో అయితే క్రియేట్ చేస్తారండి. వీడియో క్రియేట్ చేసిన తర్వాత మ్యూజిక్ వాడడం వల్ల ఇప్పుడు ఆ మ్యూజిక్ ఎవరైతే ఓనర్ ఉంటారో ఒకప్పుడైతే పట్టించుకునేది లేదండి. యూట్యూబ్ ఇప్పుడైతే టెక్నాలజీ పెరిగిపోయింది కాబట్టి యూట్యూబ్ అయితే నీకు జస్ట్ ఒక చిన్న మ్యూజిక్ వాడినా కానీ కాపరేట్ స్ట్రైక్ పడిపోతుందండి యూట్యూబ్ ఛానల్కి. అంటే మ్యూజిక్ వాడడం వల్ల అయితే ఎక్కువ ప్రాబ్లం ఉండదండి. బట్ ఆ ఛానల్కి అయితే మీకు ఒక 1,00,000 మంది వ్యూస్ వస్తే కూడా ఆ 1,00,000 మంది వ్యూస్ డబ్బులు ఆ ఓనర్స్ అంటే ఆ మ్యూజిక్ ఎవరైతే ఓనర్స్ ఉంటారో వాళ్ళకి వెళ్ళిపోతుందండి. మీరు ఇంత కష్టపడి చేసి అయితే మీకు నష్టం కదండి. నేను చెప్తున్నా అంటే మీ వాయిస్ మీది అమ్మాయి కానీ అబ్బాయి కానీ మీ వాయిస్ ఎలా ఉండియండి, మీరే ఓన్ క్రియేట్ చేసుకునేదాన్ని ట్రై చేయండి. ఓకే, మీరే వాయిస్ ఓవర్ ఇవ్వండి. ఓకే, మ్యూజిక్ అయితే వాడకండి, 90% వాడకండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ అండి, సబ్స్క్రైబర్స్ లాంగ్ వీడియోస్ అయితే ఎక్కువ ఇప్పుడు ఈ మధ్య కాలంలో షార్ట్ వీడియోస్ అయితే ఎక్కువ మంది చూస్తున్నారు కాబట్టి నేనేం చెప్తున్నా అంటే లాంగ్ వీడియో రోజుకి ఒక్కటి అప్లోడ్ చేసిన షార్ట్ వీడియోస్ అయితే 2-3 అప్లోడ్ చేయండి. ఓకే, 2-3 వీడియోలు అప్లోడ్ చేస్తే మాత్రము మీకు అయితే గ్రోయింగ్ అవుతుందండి, మీ ఛానల్ పక్క గ్రోత్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కెమెరా అండి. మీరు యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు అంటే మీకు మంచి కెమెరాలు కావాలి, మంచి సిస్టమ్ కావాలి, అదేదో అంటారు కదా, మంచి మైక్ కావాలి అనుకుంటారండి. అవంతా మీకు ఏం అవసరం లేదండి. మీరు ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నారు, మీకు ఒక 10 మంది సబ్స్క్రైబర్స్ 200 మంది 1000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకుందామండి. ఓకే, ఇప్పుడు దానికి డబ్బులు రాదు కాబట్టి నేను చెప్తానంటే మీరు మొబైల్లో కొంచెం క్వాలిటీగా ఉన్న మొబైల్లో అయితే మీ ఫ్రెండ్స్తో ఎవరిదో మీదే బాగుంటే మీరే తీసుకోండి కెమెరాతో. ఓకే, అలా తీసుకొని అయితే వీడియోలు అయితే చేయండి. ఓకే, వీడియోలు చేసి అప్లోడ్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఇంకో ఛానల్ ఉందండి, బాగా గ్రోయింగ్ ఈ మధ్య కాలంలో వస్తుంది, ట్రావెలింగ్ అండి. ట్రావెలింగ్లో మీరు ట్రావెలింగ్ అయితే ఇష్టం ఉంటే ట్రావెలింగ్ కూడా చేసే వీడియోలు అయితే అప్లోడ్ చేయండి, మంచిగా ఉంటుంది. ఓకే, మంచి సబ్స్క్రైబర్స్ వస్తుందని చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ పాయింట్ అండి, ఇప్పుడు చాలామందికి ఏమంటే సిగ్గు. ఎందుకు సిగ్గు అంటే ఇప్పుడు నల్లగా ఉంటారు, తెల్లగా ఉంటారు అంటే గ్లామర్ పక్కన పెట్టండి. నల్లగా ఉండండి, తెల్లగా ఉండండి. ఇప్పుడు ఈ సినిమా హీరోలు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ గారు నల్లగా ఉన్నారు, మహేష్ బాబు గారు తెల్లగా ఉన్నారు. ఆయన మనం కామెంట్ చేస్తే అవుతుందండి. ఒకప్పుడు కామెంట్ చేశారు ఎవరిని, రజనీకాంత్ గారిని. ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. మహేష్ బాబు గారు ఆపిల్ పండ్లా ఉంటారు. ఓకే, అలా చెప్తున్నానండి. మనం కలర్ ముఖ్యం కాదండి, నీ కంటెంట్ దా ముఖ్యం అండి. కంటెంట్ దా ముఖ్యమని చెప్తానండి నేను. మీరు నల్లగా ఉండండి, తెల్లగా ఉండండి, అమ్మాయి కానీ అబ్బాయి కానీ సిగ్గుపడకుండా రాండి. సోషల్ మీడియా అండి, ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్. ఓకే, పబ్లిక్ ప్లాట్ఫామ్ కాబట్టి ఎవరైనా రావచ్చండి. ఈవిడ రావాలి, ఈవిడికి డబ్బులు ఉంది ఈవిడే రావాలి, డబ్బులు లేదు రాకూడదు అనే అదంతా ఏం లేదండి. ఓకే, కలర్ పక్కన పెట్టండి, వాయిస్ పక్కన పెట్టండి, పక్కన ఏమన్నా అనుకోండి, పట్టించుకోకండి. ఎందుకంటే ఇప్పుడు వాడి వల్ల కాలేదండి, మనల్ని వాళ్ళు ఎగతాళి చేయడం తప్పండి. మనం పట్టించుకోకండి, అవంతా పట్టించుకోకండి. ఓకే, మీ పని మీరు చేసుకుంటే పోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 year అయింది, సక్సెస్ కాలేదు, 2 years కానీ అప్లోడ్ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ టైంని కేటాయించండి. దీనికంటే నేను చెప్పండి, మీకు ఏ రోజు ఇప్పుడు ఏ టైం ఉంటే మీకు ఏ టైం దొరికితే ఆ టైంలో చేయండి. ఓకే, యూట్యూబ్ ఛానల్లో డబ్బులు వస్తాయి, దాంతోనే బతికేద్దాం అనుకోకండి. మీ పని మీరు చూసుకుంటా ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పనికి వెళ్తారు, పగలంతా పని చేస్తారు, ఈవినింగ్ వస్తారు, ఈవినింగ్ ఖాళీగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 గంటలకు 12 గంటలకు పనుకుంటారు అనుకుంది, ఒక వీడియో క్రియేట్ చేయండి. ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక వీడియో క్రియేట్ చేయండి, అప్లోడ్ చేయండి. 1 year 2 years తర్వాత సక్సెస్ కావచ్చండి, లేదా 4 years తర్వాత సక్సెస్ కావచ్చు. ఓకేనా, మనం చెప్పలేమండి ఇప్పుడే సక్సెస్ అయిపోతారు అనుకోవడం తప్పండి. ఓకే, ఇది యూట్యూబ్ ఛానల్ అండి. తర్వాత నెక్స్ట్ పాయింట్ అండి, మనకు యూట్యూబ్ అనేది ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ అండి. ఓకేనా, మనకి నెగిటివ్ కామెంట్లు వస్తుంటాయి. అంటే అరే నువ్వు నల్లగానో తెల్లగానో అంతా పట్టించుకోకండి. మీ పని మీరు చేసుకుంటా పోతానే ఉండండి. ఎందుకంటే యూట్యూబ్ ఛానల్లో
ఎవడు కానీ తక్కువ అంచనా వేసలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ స్టార్స్ అయితే ఇప్పుడు స్టార్స్ అయితే ఈజీగా ఫేమస్ అవుతారండి. ఫర్ ఎగ్జాంపుల్ వీడియో అప్లోడ్ చేస్తారు, వాళ్ళకు మిలియన్స్ వ్యూస్ వస్తాయండి. మనకు రాదండి. ఫస్ట్ నాకు 10 మంది 15 మంది 20 మంది ఇప్పుడు కూడా ప్రజెంట్ ఈ వీడియో కూడా నాకు తెలిసినంతకు అంటే 1000 మంది 2000 మంది చూస్తారు అంతే నాకు తెలుసు అండి. అంతే చూస్తారు తప్ప దానికి మించి 1,00,000 2,00,000 చూసే అంత చెప్పలేమండి. చూడొచ్చు చూడకపోవచ్చు, 1 year తర్వాత చూడొచ్చండి ఈ వీడియో. ఓకే, నేను చెప్తున్నానంటే కంటెంట్ ఇస్ కింగ్ అండి. దాంతోపాటు టైటిల్ తమ్లైన్. ఓకే, ఆశ పెట్టుకోకండి. డబ్బులు వచ్చేస్తాయి, భయంకరంగా డబ్బులు వచ్చేస్తాయి, దీంతో బతికేస్తాం అవంతా నమ్మకండి. ఓకే, నెక్స్ట్ పాయింట్ అండి. ఓకేనా, ఇది యూట్యూబ్ ఛానల్ గురించి అండి. తర్వాత అండి పక్కనోడు ఏమనుకున్నా పట్టించుకోకండి. ఓకేనా, ఇద్దానని నేను చెప్తానండి. నెక్స్ట్ నా ఛానల్లో చాలా వీడియోస్ అప్లోడ్ చేస్తానండి. ఆ వీడియోస్ మీకు నచ్చితే చూడండి. ఓకే, ఇంతవరకు వీడియో చూసాను, నచ్చే ఉంటుందండి వీడియో అయితే. వీడియో నచ్చితే మాత్రం బాలాజీ బెరపిడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.